హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ జాగ్రత్తకు సంబంధించిన అంశాలని మనం చర్చించుకుంటున్నాం. మనం ఇంతకుముందు తెలంగాణ ఉనికి రెండో చాప్టర్ తెలంగాణ నైసర్గిక స్వరూపాలకు సంబంధించినటువంటి రెండు ప్రధానమైన టాపిక్లు మనం చూడడం జరిగింది. మూడవ అతి ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్రంలోని నదులు, ది రివర్ సిస్టమ్ ఆఫ్ ది తెలంగాణ. ఓకే, రైట్. తెలంగాణ రాష్ట్రంలోని నదులు ఇవి పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశం గుండానే ప్రవహిస్తున్న నదులుగా వీటిని పిలుస్తూ ఉన్నారు. నదుల అధ్యయనాన్ని పొటమాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. నదుల అధ్యయనాన్ని పొటమాలజీ అంటారు. అంటే ఇక్కడ అధ్యయనం అంటే నది జన్మించిన స్థానం నుంచి వాటి యొక్క ప్రాథమిక దశలో అది ప్రవహించే ప్రవాహము, తర్వాత రెండో దశ యవ్వన దశలో నదీ పరివాహక విస్తరణ, చివరి దశలో వృద్ధ దశలో నది ఏదైతే సముద్రంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించే ప్రాంతం వద్ద ఏదైతే నదికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి దశలు ఉంటాయో వాటి పూర్తి స్థాయిలో వాటి గురించి తెలియజేసేదే పొటమాలజీ అంటారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఏదైనా ఒక నది ప్రత్యేకంగా ఎత్తైన ప్రాంతాల్లో జన్మించి ఇలా పల్ల ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఏదో ఒక సముద్రంలోకి ఖచ్చితంగా ప్రవహించే వాటిని స్వతంత్ర నదులుగా పిలుస్తారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ స్వతంత్ర నదికి ఎడమ వైపు నుంచి కానీ కుడివైపు నుంచి కానీ చిన్న చిన్న నదులు వచ్చి కలిస్తే ఆ నదుల్ని ఉపనదులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అంటారు. అంటే భారతదేశంలో మనకు ప్రధానంగా అతి ప్రధానమైన నదులు హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు ఉన్నాయి. ఈ హిమాలయ ద్వీపకల్ప నదులకు చాలా వరకు కొన్ని వేల ఉపనదులు మనకు ఈ స్వతంత్ర నదులకు ఏర్పడి ఉన్నాయి. ఓకే, రైట్. పొటమాలజీ అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఇక్కడ నదుల పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని నదులను మూడు రకాలుగా విభజించారు. అంటే నదీ ప్రవాహము అంటే నదికి రెండు వైపులా ఏదైతే నదీ ప్రవాహం ఉందో ఆ నదులు తీసుకొచ్చినటువంటి పరివాహక ప్రాంతాన్ని, ఆ నదులు తీసుకొచ్చిన వరద ప్రవాహాన్ని బట్టి ఆ నదితో పాటు వివిధ రకాలైనటువంటి అవశేషాలు అంటే ఒండ్రుమట్టి, ఇసుక, బంకమన్ను, వివిధ రకాలైనటువంటి ఖనిజాలు కూడా నీటితో పాటు మనకు సముద్రంలో కలిసే ముందు ప్రాంతం వరకు అవశేషాలన్నీ కూడా నది నీటితో పాటు రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఆ అవశేషాలు నదికి రెండు వైపులా స్థిరీకరించబడతాయి. అలా స్థిరీకరించబడ్డటువంటి ఆ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతం అంటారు. అయితే ఈ పరివాహక ప్రాంతంలో మనకు ప్రధానంగా ఇక్కడ మూడు రకాలైనటువంటి ప్రాంతాలను, పరివాహక ప్రాంతాలని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటోది ఏంటంటే, ఒకటి ప్రధాన నదులు, ఇవి 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరివాహక ప్రాంతానికి నీటిని అందిస్తాయి. అంటే ఒక నది ప్రవాహము ఉందనుకోండి, ఎక్కువ అతి పెద్ద నది అనుకోండి, ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ప్రవాహము లేదా ఆ నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఎన్ని వేల చదరపు కిలోమీటర్లకు నీటిని అందిస్తాయంటే ప్రధానంగా ఇవి 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యవసాయ భూమికి ఈ పరివాహక ప్రాంతం కలిగినటువంటి నీటిని అందిస్తాయి. రెండవ మధ్య తరహా నదులు, ఇవి 20,000 నుండి 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నదీ ప్రవాహము మనకు ప్రధానంగా ఇవి నీటిని ఎన్ని ఎకరాలకు అందిస్తాయంటే 20,000 నుండి 2,000 చదరపు కిలోమీటర్ల మధ్య విస్తీర్ణం కలిగిన ఈ నదులు మనకు ప్రధానంగా 20,000 నుంచి 2,000 మధ్య వ్యవసాయ ప్రాంతానికి నీటిని అందిస్తాయి. ఓకే, ఇది ఒకటి. ఇక చిన్న తరహా నదులు, ఇవి 20,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ ప్రాంతానికి నీటిని అందిస్తాయి. చూడండి, ఇక్కడ 20,000 కంటే ఇది 2,000 చదరపు కిలోమీటర్ల కంటే
తక్కువ ప్రాంతానికి నీటిని అందిస్తాయి. అంటే ఇంత చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగిన ఈ నదులు మనకు ఎంత వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయంటే 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జలాలు మనకు ప్రధానంగా 2000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలిగినటువంటి ఈ నదులు తక్కువ వ్యవసాయ భూమికి నీటిని అందిస్తాయి. ఓకే, ఇది మూడవది. భారతదేశంలో 2 రకాల నదులని మనకు ప్రధానంగా ఉంటాయి. ఒకటి హిమాలయ నదులు, మరొకటి ద్వీపకల్ప నదులు. ఓకే రైట్. దేశంలో నదులని వాటి పుట్టుకను ఆధారంగా చేసుకొని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఉత్తర భారత నదులు, వీటినే హిమాలయ నదులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ, ఇవి హిమాలయ నదులు. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత వ్యవస్థ హిమాలయాలు. ఈ హిమాలయాలు పూర్తిగా మంచు చేత కప్పబడి ఉండడం వలన అక్కడక్కడ ఎత్తైన మంచు హిమనదాలు ఏర్పడ్డాయి. ఆ మంచు హిమనదాల నుంచి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మరియు యమున, గండక్, సోను, మూస్, కోసి, గండక్, రాముగంగా, చంబల్, బెట్వా, కేన్ వంటి ఉపనదులన్నీ కూడా మనకు ఈ హిమాలయాల్లో జన్మించి ఇవన్నీ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానంలోకి ప్రవేశిస్తూ బృహత్ మైదాన్ని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బృహత్ మైదానాన్ని ఏర్పరుస్తాయి. ఇవి హిమాలయ నదులు. కానీ ద్వీపకల్ప నదులు అంటే చూడండి, ఇక్కడ దక్షిణ భారతదేశం 3 వైపులా నీటి చేత ఆవరించబడి, ఒకవైపు భూభాగము 3 వైపులా నీటి చేత ఆవరించబడి ఉండడం వలన దక్షిణ భారతదేశాన్ని ద్వీపకల్ప దేశము అనే పేరుతో పిలుస్తారు. ద్వీపకల్ప ప్రాంతము అంటారు. ద్వీపకల్ప ప్రాంతంలో ఏవైతే నదులు జన్మించాయో అవన్నిటినీ ద్వీపకల్ప నదులుగా పిలుస్తూ ఉంటారు. మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. అవే హిమాలయ నదుల్లో ప్రధానంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మరియు వీటి ఉపనదులు అనే పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో జన్మించిన నదులన్నీ కూడా హిమనదాల పేరుతో పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ నదులన్నీ కూడా ఏదో ఒక మంచు ఖండం కరగడం వలన ఈ హిమాలయ నదులు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా బృహత్ మైదానాన్ని అత్యంత సారవంతమైన మైదానంగా ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశ నదుల్ని ద్వీపకల్ప నదులుగా పిలుస్తారు. కారణం ఏంటంటే దక్షిణ భారతదేశం 3 వైపులా నీటి చేత ఆవరించబడి ఉండడం వలన ద్వీపకల్ప దేశంగా పిలువబడుతుంది. ద్వీపకల్ప ప్రాంతమైనటువంటి దక్షిణ భారతదేశంలో మనకు ప్రధానంగా మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, నర్మదా, తపతి, మాహి, సబర్మతి ఇవన్నీ కూడా ఏదో ఒక మహాసముద్రంలోకి అంటే పశ్చిమాన జన్మించి తూర్పు వైపు బంగాళాఖాతంలో కలిసే నదుల్ని గోదావరి, మహానది, కృష్ణ, పెన్నా, కావేరి, నర్మదా, తపతి, మాహి, సబర్మతి ఈ నదులన్నీ కూడా మనకు ఉత్తర భారతదేశ నదులని వీటిని పిలిస్తే దక్షిణ భారతదేశ నదులని కూడా వీటిని పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఆ నదులు పుట్టుకను ఆధారంగా చేసుకొని భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి హిమాలయ నదులు, అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మరియు వాటి యొక్క ఉపనదులు. దక్షిణ భారత నదులు అంటే ద్వీపకల్ప నదులు, ఇవి గోదావరి, కృష్ణ, పెన్నా, మహానది, కావేరి, నర్మదా, తపతి, మాహి, సబర్మతి ఇవన్నీ కూడా మన ఏదో ఒక ఎత్తైన ప్రాంతంలో జన్మించి చివరిగా ఈ నదులన్నీ ఇటు బంగాళాఖాతంలోకి కానీ ఇటు అరేబియా సముద్రంలోకి కానీ ప్రవేశించే నదుల్ని ద్వీపకల్ప నదులుగా పిలుస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేశంలో 2 రకాల నదులు ఉంటాయి. ఒకటి హిమాలయ నదులు, మరొకటి ద్వీపకల్ప నదులు. తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా ద్వీపకల్ప నదుల ప్రవాహమే ఉంటుంది. దెర్ ఆర్ ఓన్లీ ఇన్ తెలంగాణ పెనిన్సులర్ రివర్ ఫ్లో ఓన్లీ, అంటే ద్వీపకల్ప నదులు మాత్రమే తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. ఆ ద్వీపకల్ప నదుల్లో
గోదావరి, కృష్ణ, మంజీరా, ప్రాణహిత, మూసి, దిండి, కిన్నెరసాని, మానేరు, మున్నేరు ఇవి ప్రధానంగా దక్షిణ భారత నదులుగా వీటిని పిలుస్తూ ఉన్నారు. అంటే ద్వీపకల్ప నదులుగా వీటిని పిలుస్తారు. రైట్. ఈ ద్వీపకల్ప నదుల్లో అతి పెద్ద స్వతంత్ర నది గోదావరి. గోదావరి నది గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. గోదావరి నది దక్షిణ భారతదేశంలోనే గోదావరి నది దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లో జన్మించి ఇలా వెళ్తూ చివరిగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది గోదావరి నది. రైట్. ఇక చూడండి, ఇక్కడ దేశంలో అతి పెద్ద నది గంగా నది. గంగా నది దేశంలోనే అతి పొడవైనది మరియు అతి పెద్ద నది. పొడవైనదంటే లెంత్లో పొడవైనది, అతి పెద్దదంటే వెడల్పులో ఎక్కువ వరద నీటిని మోసుకొచ్చే నదిలో అతి పెద్ద నది గంగా నది. రైట్. దేశంలో మొదటి అతి పెద్దది పొడవైనది మరియు దేశంలో అతి పెద్ద హిమనీ నదము అంటారు. హిమ నది అంటే మంచు కరగడం వలన ఏర్పడ్డటువంటి దేశంలోనే అతి పెద్ద నదిగా గంగాని పిలిస్తే, రైట్, రెండవ అతి పెద్దది పొడవైనది గోదావరి. గోదావరి. మూడవ అతి పెద్దది కృష్ణా నది. గంగా నది ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో జన్మించడం వలన దీన్ని జీవనది అంటారు. 365 రోజులు ఆ నదిలో నీటి ప్రవాహం ఉంటే దాన్ని జీవనది అంటారు. అంటే మనకు గంగోత్రిలో మనకు హిమాలయాల్లో గంగా నది జన్మించింది. కానీ ఈ రెండు నదులు దక్షిణ భారతదేశంలోనే పశ్చిమ కనుమల్లో జన్మించిన మొదటి రెండు అతి పెద్ద అతి పొడవైన నదులు. అంటే దేశంలో మొదటిది, రెండవది, మూడోది. దక్షిణ భారతదేశంలో మొదటిది, దక్షిణ భారతదేశంలో రెండవ అతి పెద్దది పొడవైనది కృష్ణా నది. రైట్. ఇది దక్షిణ భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా పొడవైనది మరియు అతి పెద్దది. అంటే ఈ గోదావరి, కృష్ణా నదులు దక్షిణ భారతదేశంలో మొదటిది, రెండవది. అదేవిధంగా దేశంలో మూడవ అతి పెద్దది కృష్ణ, రెండవ అతి పెద్దది గోదావరి. అదేవిధంగా తెలంగాణలో గోదావరి నది అతి పొడవైనది, అతి పెద్దది. అదేవిధంగా తెలంగాణలో కృష్ణా నది రెండవ పెద్దది, రెండవ పొడవైనది. రైట్. ఇక చూడండి, ఇక దేశంలో ఈ మూడు అతి పెద్దవి, దక్షిణ భారతదేశంలో ఈ రెండు పెద్దవి. అదేవిధంగా తెలంగాణలో కూడా గోదావరి, కృష్ణా నదులు రెండు కూడా అతి పెద్ద నదులుగా పిలువబడుతూ ఉన్నాయి. రైట్. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో నాసిక్ త్రయంబక్ వద్ద మహారాష్ట్రలో జన్మించింది. గోదావరి నది ఎక్కడ జన్మించిందనే విషయాన్ని తీసుకుంటే గోదావరి నది జన్మస్థానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ గోదావరి నది మహారాష్ట్రలోని మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి నాసిక్ అనే జిల్లాలో త్రయంబక్ అనే పీఠభూమి వద్ద గోదావరి నది జన్మించింది. చూడండి ఇక్కడ. రైట్. ఇవి పశ్చిమ కనుమలు. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో నాసిక్ జిల్లాలో త్రయంబక్ అనే పీఠభూమి వద్ద జన్మించింది. త్రయంబక్. ఇది త్రయంబక్ అనే పీఠభూమి. ఇలా జన్మించి గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరగా ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ ఉంది. రైట్. పుట్టింది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఉన్న జిల్లా నాసిక్ జిల్లా. నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి పీఠభూమి త్రయంబక్ పీఠభూమి వద్ద జన్మించింది. ఓకే. రైట్. ఇక చూడండి ఇక్కడ. దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్ల పొడవు. ఇది మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలు ఎక్కడైతే సరిహద్దుని కలిగి ఉన్నాయో ఆ రెండు రాష్ట్రాల సరిహద్దు కాకుండా కూడా కొంత దూరం ప్రవహిస్తుంది. అంటే ఛత్తీస్గఢ్కు సరిహద్దు గుండా మాత్రమే వెళ్తుంది, కానీ పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశించదు. కాబట్టి వీటి ప్రవాహాన్ని మహారాష్ట్ర,
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహిస్తూ ఉంది. రైట్, జనరల్గా గోదావరి నదిని మరొక పేరుతో కూడా పిలుస్తారు. దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఎందుకు దక్షిణ గంగా అన్నారంటే చూడండి, ఇక్కడ దేశంలో అతి పెద్ద నది గంగా నది. ఇది పొడవులో వెడల్పులో కూడా. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అతి పెద్దది పొడవైన నది గోదావరి. కాబట్టి దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని కంపేర్ చేస్తూ దక్షిణ భారతదేశంలో గోదావరిని గంగా నదిగా పిలవడానికి గల కారణం ఇది. రైట్, వృద్ధ గంగ అంటే మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జన్మించిన నదిగా గోదావరి నదిని పిలుస్తారు. అంటే గోదావరి ఏ యుగంలో జన్మించిందంటే ప్రధానంగా తీసుకుంటే ప్రికాంబ్రియన్ యుగంలో. ప్రికాంబ్రియన్ యుగం అంటే దాదాపుగా 350 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది జన్మించింది. అంటే ఇప్పటికీ ఇది 35 కోట్ల సంవత్సరాల క్రితం మనకు గోండువానా భూభాగంలోని భాగంగా ఇది పూర్వకాలంలో ప్రికాంబ్రియన్ యుగంలో ఉండేది. కాబట్టి దేశంలోని అన్ని నదుల్లో కంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో జన్మించింది కాబట్టి దీన్ని వృద్ధ గంగ అంటారు. రైట్, ఇండియన్ రైన్ అని ఎందుకంటారంటే చూడండి, ఇక్కడ రైన్ అనేది ఇటు జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశం యూరప్ ఖండంలో, ఇది యూరప్ ఖండంలో జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ 3 దేశాల మధ్య సరిహద్దు గుండా రైన్ అనే ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఈ గోదావరి నదితో కంపేర్ చేస్తున్న రైన్ నది మనకు జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దులో ప్రవహిస్తూ ఉంది. అయితే ఈ రైన్ నది మరియు గోదావరి నది ఒకే విధమైన ప్రవాహాన్ని, ఒకే విధమైన భౌగోళిక లక్షణాలను కలిగి ప్రవహిస్తూ ఉండడం వలన రైన్ నదితోని గోదావరి నదిని మనకు కంపేర్ చేస్తూ ఉన్నారు, అంటే పోల్చుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ గోదావరి తెలంగాణ రాష్ట్రంలోకి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుంచి ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుందంటే 8 జిల్లాల గుండా కందకుర్తి నుంచి ఇది తెలంగాణలోకి ప్రవేశించి 8 జిల్లాల గుండా ఇది ప్రవహిస్తూ ఉంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఇది పశ్చిమ కనుమలు, ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇక్కడ ఇది నాసిక్ త్రయంబక్ వద్ద జన్మించి ఇలా వెళుతూ ఇటు ఆంధ్రప్రదేశ్ గుండా త్రయంబక్ పీఠభూమి వద్ద జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళి చివరగా ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడి నుంచి అంటే అంతర్వేది గుండా ఇది మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇది తెలంగాణలోకి ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందంటే కందకుర్తి నుంచి ప్రవేశిస్తుంది. రైట్, సపోజ్ ఇది తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇలా వస్తూ మొట్టమొదటిసారిగా ఇలా వెళుతూ చివరిగా భద్రాద్రి గుండా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. ఇది తెలంగాణలోకి ప్రవేశించిన ప్రాంతము కందకుర్తి. ఇది కందకుర్తి. ఇది ఎక్కడిదంటే ఇది నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని ప్రాంతంగా పిలుస్తారు. ఈ విధంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, జయశంకర్, ములుగు, భద్రాద్రి ఇవి మొత్తం 8 జిల్లాల గుండా తెలంగాణలో ప్రవహిస్తూ ఉంది. రైట్, ఆ 8 జిల్లాలని చూడండి, ఇక్కడ వరుసగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రిల గుండా ఈ నది ప్రవహిస్తూ ఉంది. మొత్తం 8 జిల్లాలు ఆల్రెడీ మనకు తెలంగాణలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. అవి
తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది, ఆ జిల్లాలని వరుస క్రమంలో అమర్చమని మనకు స్టేట్మెంట్ వైజ్గా ఇదివరకు క్వశ్చన్ అడిగాడు. ఆ జిల్లాలని వరుస క్రమంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి ఈ జిల్లాల గుండా ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తూ ఉంది. గోదావరి మొత్తం పొడవు తెలంగాణలో 560 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ ఉంది. ఎన్ని జిల్లాలంటే 8 జిల్లాలు. మొట్టమొదటిసారిగా తెలంగాణలోకి కందకుర్తి అంటే నిజామాబాద్ గుండా ప్రవహిస్తూ చివరిగా భద్రాద్రి జిల్లా గుండా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ నది చివరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి కోనసీమ జిల్లాలో గుండా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనకు భద్రాద్రి నుంచి ఇది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చివరిగా కోనసీమ అనే జిల్లా గుండా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇలా పశ్చిమ కనుమల్లో జన్మించి ఇది చివరిగా కోనసీమ జిల్లా గుండా అంతర్వేది గుండా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు 7 పాయలుగా విడిపోయి గోదావరి డెల్టాను ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ ఇది బంగాళాఖాతంలోకి గోదావరి ప్రవేశించే ముందు ఇది సర్కార్ తీరం అంటారు దీన్ని. సర్కార్ తీరంలో ఇది 7 పాయలుగా ఇలా 7 పాయలుగా విడిపోయి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా 7 పాయలుగా విడిపోయినప్పుడు మనకు ఇలా 7 పాయలుగా విడిపోయి ఈ 7 పాయల మధ్య గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా తీసుకొచ్చినటువంటి వివిధ రకాల అవశేషాలైనటువంటి ఇసుక, రాళ్ళు, బంకమన్ను, ఖనిజాలు, బురద, అదేవిధంగా ఒండ్రుమట్టి ఇవన్నిటినీ నదీ అవశేషాలు అంటే సెడిమెంటరీ మెటీరియల్గా పిలుస్తారు. ఈ నది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సముద్ర తీరం వరకు తీసుకొచ్చినటువంటి ఆ అవశేషాలన్నీ కూడా ఈ 7 పాయల మధ్య ఇలా వస్తున్న ఈ 7 పాయల మధ్య ఆ అవశేషాలను డెల్టా ఆకారంలో ఇలా స్థిరీకరిస్తుంది. ఇలా స్థిరీకరించబడ్డటువంటి ఈ మొత్తం మైదాన ప్రాంతాన్ని డెల్టా మైదానంగా పిలుస్తారు. ఈ మైదానాన్ని గోదావరి డెల్టా అనే పేరుతో పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ నది తీసుకొచ్చిన అవశేషాలు గోదావరి నదితో వచ్చాయి కాబట్టి ఈ నదిని గోదావరి డెల్టా మైదానంగా పిలుస్తారు. అంటే ఇది సర్కార్ తీర మైదానంలో గోదావరి డెల్టా గోదావరి నది చేత ఏర్పడింది. ఈ డెల్టా దక్షిణ భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డెల్టా. మొట్టమొదటి డెల్టా భారతదేశంలో గంగా డెల్టా. రెండవ అతి పెద్దది భారతదేశంలో గోదావరి డెల్టా. అంటే దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నది చేత ఏర్పడ్డ డెల్టా గోదావరి డెల్టా. ఇది కూడా విస్తీర్ణంలో అతి పెద్దది. ఓకే, ఈ నది ఆంధ్రప్రదేశ్లో కోనసీమ గుండా ప్రవహిస్తూ ఉంది. ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు అతి పెద్ద డెల్టాను ఏర్పరిచింది. రైట్, ఆ 7 పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్జ, భరద్వాజ, కౌశిక, ఆశ్రయ వంటి ఈ 7 పాయలు సర్కార్ తీరంలో విడిపోయి దక్షిణ భారత్లోనే అతిపెద్ద డెల్టా గంగా డెల్టాను ఏర్పరిచాయి. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో బాదనకుర్తి అనే ఒక ద్వీపాన్ని ఏర్పరిచింది. అంటే బాదనకుర్తి అనేది మనకు ప్రధానంగా నిర్మల్ జిల్లాలో గోదావరి నది చేత ఏర్పడ్డ ఒక ద్వీపము, ఐలాండ్. ఓకే, ఈ నది జగిత్యాల వద్ద పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో పెద్దపల్లి జిల్లాల ఇది చంద్రవంక ఆకారంలో జల ప్రవాహము సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండల వద్ద దేశంలోని గోదావరి నది చేత ఏర్పడ్డ అతి పెద్ద గార్జ్ అంటారు. గార్జ్ అంటే మెత్తటి శిల ఉన్న ప్రాంతంలో నది వేగంగా ప్రవహించే క్రమంలో కొన్ని వేల సంవత్సరాల ప్రభావ ఫలితంగా ఒక లోతైన ఒక లోయ లాంటిది ఏర్పడితే దాన్ని గార్జ్ అంటారు.
గార్జ్ను ఏర్పరుస్తుంది. దాన్నే బైసన్ గార్జ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ నది చెన్నూరు వద్ద ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉండడం వలన దీన్ని ఉత్తర వాహిని నది అనే పేరుతో కూడా పిలుస్తారు. చూడండి, ఇక్కడ చెన్నూరు అనేది మనకి ఇది పెద్దపల్లి జిల్లాలోని చెన్నూరు వద్ద ఇది మనకు ఉత్తరం వైపు ప్రవహించడం వలన దీన్ని ఉత్తర వాహిని నది అనే పేరుతో పిలుస్తూ వచ్చారు. దీనికి కుడివైపు ఉపనదులు మరియు ఎడమవైపు ఉపనదులు. నది ఇలా వెళ్తుంది, ఇది ఎడమవైపు, ఇవి కుడివైపు ఉపనదులని, ఎడమవైపు ఉపనదులు, కుడివైపు ఉపనదులని రెండు రకాలు ఉంటాయి. కుడివైపు ఉపనదుల నుండి గోదావరి నదిలోకి కలిసే ఉపనదులు మంజీరా నది, మానేరు, హారిద్ర, కిన్నెరసాని, ప్రవర. ఇవన్నీ కింది భాగం నుంచి గోదావరి నదిలోకి ప్రవేశించేవి. రైట్. ఎడమవైపు నుంచి గంగా నదిలోకి కలిసేవి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పూర్ణ, కడెం, పెనుగంగ, వేణుగంగ. అంటే గంగా నదిలా వెళ్ళేటప్పుడు పైనుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలిసే నదుల్ని ఉపనదులుగా పిలుస్తారు. రైట్. మంజీరా నది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మంజీరా నది ఇది గోదావరి నదికి ఎడమ వైపు నుంచి తెలంగాణలోకి మొట్టమొదటిసారిగా ప్రవేశించే ఉపనదిగా పిలుస్తారు. అంటే గంగా నదిని మనకు ప్రధానంగా కుడివైపు నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి మొట్టమొదటిసారిగా గోదావరిలోకి ప్రవేశించే అతి పొడవైన ఉపనదిగా పిలుస్తారు. చూడండి, ఇక్కడ గోదావరి నదికి అతి పొడవైన ఉపనది మంజీరా. ఈ నదిని మహారాష్ట్రలో మంజ్రా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నది అంటే మనకు ఈ మంజీరా నది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో దీన్ని మంజిరా నది అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. దీని జన్మస్థానము మహారాష్ట్రలోని బాల్ఘాట్ కొండల్లో ప్రవహిస్తూ పుట్టింది. బాల్ఘాట్ కొండల్లో ఈ నది జన్మించింది. దీని మొత్తం పొడవు 724 కిలోమీటర్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో. చూడండి, ఇక్కడ ఇది తెలంగాణ, ఇది మహారాష్ట్ర, ఇది కర్ణాటక, ఇది మహారాష్ట్ర, కర్ణాటక. చూడండి, ఇక్కడ ఇవి బాల్ఘాట్ కొండల్లో పుట్టి కర్ణాటక నుంచి ఇది తెలంగాణ రాష్ట్రంలోకి మొట్టమొదటిసారిగా మనకు ప్రధానంగా ఇది సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. సంగారెడ్డి నుంచి మెదక్ నుంచి కామారెడ్డి నుంచి నిజామాబాద్. రైట్. గోదావరి నది ఇలా వస్తూ ఇలా వెళుతుంది. ఇది గోదావరి నది. రైట్. ఇది మంజీరా నది ఇలా వస్తూ చివరిగా గోదావరిలోకి కందకుర్తి నుంచి ప్రవేశిస్తుంది. కందకుర్తి. రైట్. ఇక చూడండి, ఇక్కడ మంజీరా నది మహారాష్ట్ర బాల్ఘాట్ కొండల్లో జన్మించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వెళ్తుంది, కర్ణాటక నుంచి తెలంగాణలో ఇది ప్రధానంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి మరియు నిజామాబాద్ 4 జిల్లాల గుండా ప్రవేశిస్తూ చివరిగా ఇది గోదావరిలోకి కందకుర్తి అనే ప్రాంతం గుండా, నిజామాబాద్లోని కందకుర్తి గుండా ఇది ప్రవేశిస్తుంది. దీని మొత్తం పొడవు 724 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో. ఈ నది మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ల గుండా ప్రవహిస్తూ తెలంగాణలో 4 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. తెలంగాణలోకి నాగిల్ గిద్ద అనే ప్రాంతం వద్ద సంగారెడ్డిలోకి. చూడండి, ఇక్కడ ఇది నాగిల్ గిద్ద అనే ప్రాంతం నుంచి ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నదిపై కామారెడ్డిలో నిజాం సాగర్ ప్రాజెక్టుని మరియు సంగారెడ్డిలో సింగూరు ప్రాజెక్టు. చూడండి, ఇక్కడ ఈ రెండు నిజాం సాగర్ ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టుని రెండిటిని మనకు మంజీరా నదిపై ఒకటి కామారెడ్డిలో మరొకటి సంగారెడ్డిలో నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ట్విన్ సిటీస్కి మంచినీటిని అందిస్తున్నారు. రైట్.
ఇది మనకు ప్రధానంగా మంజీరా నదికి సంబంధించినటువంటి అంశాలు. రైట్, ఇది గోదావరి నదికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, గోదావరి పుట్టుక, అది ప్రవాహము, అది ఏ సముద్రంలో కలుస్తుందనే పూర్తి అంశాలని మనం ఈ చాప్టర్లో అంటే ఈ మొదటి పార్ట్లో పూర్తిగా వివరంగా తెలుసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాటి యొక్క ఉపనదులు ఎడంవైపు కుడివైపు ఉపనదులు కూడా చూడడం జరిగింది. కాబట్టి మనం నెక్స్ట్ రెండో పార్ట్ తెలంగాణ నదులకు సంబంధించిన రెండో అంశంలో మనకు కొన్ని గోదావరి ఉపనదులు మరియు కృష్ణానదికి సంబంధించిన అంశాలని పూర్తిగా చూద్దాం.